నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. ఇక్కడికి కొంతమంది మా ఉపాధి కోల్పోయాం, గురుకులాలకు సంబంధించిన ప్రిన్సిపల్ ఉపాధి కోల్పోయాం, మాకు న్యాయం చేయండి, గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ దృష్టికి మా సమస్యను తీసుకోదామని చెప్పేసి ఇక్కడికి వచ్చినామని చెప్పి చెప్తారు. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న సరే, 2013లో గురుకుల ప్రిన్సిపల్ నోటిఫికేషన్ వచ్చింది, ఇంకా జరుగుతూనే ఉన్నది. 2010 జరిగిన నోటిఫికేషన్లో టీఎస్పీసీ 3 రకాల ఎగ్జామ్స్ పెట్టింది. ప్రిలిమినరీస్, మెయిన్స్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఒక లిస్ట్ పెట్టింది, రిజెక్షన్ లిస్ట్ అని, సెలక్షన్ లిస్ట్ అని చెప్పేసి. అందరు మెరిట్ ఉన్న వాళ్ళని రిజెక్ట్ లిస్ట్లో పెట్టేసి వాళ్ళని కోర్టుకు పంపించేసి వాళ్ళకి అనుకున్న వాళ్ళ దొడ్డుదారిన ఉద్యోగాలు ఇచ్చింది. ఆ లిస్ట్ మా దగ్గర ఉంది. ఈ విషయం ఎన్నోసార్లు గత ప్రభుత్వం సంబంధించిన పెద్దలను కలిసినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. మేము ఆ ప్రభుత్వం పోవాలని చెప్పి చాలా కృషి చేసి ఎందరికో మందికి ఇది చేసి ఈ గవర్నమెంట్ తెప్పించుకున్నప్పటికీ ఈ గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు మీకు ఏం చెప్పారు సమాధానం? వాళ్ళు నేను టీఎస్పీ దగ్గర పోతే అక్కడ సుమతి అని సెక్రటరీ మేడం ఉంటే, అడిషనల్ సెక్రటరీ, ఆమె ఏమంటే మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళిండు, మీ కోర్టుకి ఎవడమన్నాడు, కోర్టుకు కూడా ఇక్కడ కాంప్రమైజ్ చేసుకుంటూ అయిపోతుండే కదా, మేము అందరూ కాంప్రమైజ్ అయింది, వాళ్ళకి ఇచ్చినామన్నది. కాంప్రమైజ్ అంటే ఏ రకంగా అర్థం కాదు. కాంప్రమైజ్ అంటే వచ్చి కాలు పట్టుకోవాలి టీఎస్పీ వచ్చింది. మేము మెరిట్ విషయం అంటే కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నాం, కోర్టు న్యాయం చేస్తుందని. కోర్టు కూడా వీళ్ళు అడ్డగోలుగా వాదించి కోర్టులో మా కేసులు డిస్మిస్ చేయించి వాళ్ళకి అనుకున్న వాళ్ళకు మెరిట్ లేకున్నా కానీ, క్వాలిఫికేషన్ లేకున్నా వానికి వాళ్ళకు రూల్స్ రెగ్యులేషన్స్ మార్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది. ఇక్కడ మాకు వాళ్ళ డేటా మొత్తం ఇక్కడ 183 మంది 150 మంది బోకసోళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏ కాలేజీలో పనిచేయలేదు, ఏ స్కూల్లో పనిచేయలేదు, కానీ డిఈఓతో డిఐఓతో రాయించుకొచ్చి తీసుకొస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఇక్కడ అందరూ ఉన్నంత మెరిట్ వాళ్ళే, కానీ వీళ్ళందరూ మెరిట్ అని చెప్పేసి వీళ్ళకి కాదని చెప్పేసి చిన్న చిన్న టెక్నికల్ రీజన్ చూపించి కోర్టుకు నూకేసింది. కొన్ని కోర్టులో తేల్చుకుందామంటే కోర్టు కూడా వీళ్ళు మిస్గైడ్ చేసిండ్రు. మిస్గైడ్ కోర్టుల కేసు డిస్మిస్ చేయించేసి నిన్న 2 డేస్ కింద ఏమని రిపోర్ట్ పెట్టింది, కేసులను డిస్మిస్ అయిపోయినాయి కాబట్టి వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి మాకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది. ఇది ఎంతవరకు న్యాయం? ఇక్కడ మేము ఆల్రెడీ విత్యాల్లో ఉన్నాము, సెలక్షన్ ప్రాసెస్లో ఉన్నాము, మా పోస్టులు మాకు పక్కకు ఉండంగా మమ్మల్ని కాదని చెప్పేసి వాళ్ళకి అనుకున్న రీతిలో వారికి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారు. కనీసం ఈ మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందంటే, ఈ ప్రజాపాలన వచ్చినాక కూడా రాత్రి అక్కడ క్యాండిడేట్ల పేర్లు మారిపోతే అనుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇది ఎంతవరకు? ఇప్పుడు ఈ సమస్యను ఇప్పుడున్న నాయకుల దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్ళలేదు. అందుకని ఇక్కడ గాంధీ భవన్ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వం కాబట్టి కనీసం ఈ ప్రజాప్రభుత్వంలో ఎన్నుకున్న ప్రజానాయకులన్నా మాకు విలువనిస్తారంటే ఇక్కడ ఎవరు కలవడానికి ముందు చూపుతలేరు. ఎవరిని కలవాలో మాకు అర్థమైతే ఇక్కడ కలిసి 2-3 ఏమంటారు, మా దగ్గర సంబంధం లేదు, టీఎస్పీ వాళ్ళ దగ్గరికి రాణిస్తలేదు, వాళ్ళు కోర్టుకు కొమ్మంటారు, కోర్టులో మాకు న్యాయం జరుగుతలేదు. మరి ఎవరికి చెప్పుకోవాలి? వీళ్ళంతా మెరిటోరియసే, అందరికీ హైలీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అందరికీ అడిగినటువంటి ఎక్స్పీరియన్స్ కంటే 10 ఏళ్ళు ఎక్కువనే ఉంది. కానీ చిన్న చిన్న టెక్నికల్ రీజన్ తోటి కోర్టుకు నూకేసింది కావాలనే. కానీ మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి ఎవరికి ఇచ్చింది? ఎవరు కూడా ఎలిజిబుల్ లేదు. వాళ్ళకు అనుకున్న వాళ్ళకు, చుట్టాలకు, బంధువులకు, టీఎస్పీసీలు ఉన్న బోర్డు మెంబర్లకు, దగ్గర ఉన్న వాళ్ళకు పైసలు తీసుకుని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. ఎగ్జాంపుల్, నన్నే సుమతి మేడ దగ్గరకు పోతే నువ్వు కోర్టుకు ఎందుకు అయినా, కోర్టుకు వస్తే నీకు ఉద్యోగం ఇచ్చుంటుగా అని అంటే ఇంతవరకు న్యాయం నాకు అర్థం కాదు. ఓకేనా మేడం, చెప్పండి అసలు మీది ఏంది సమస్య, ప్రధానమైన సమస్య? నమస్తే సార్, నా పేరు శైలజ, నేను కూడా గురుకుల అభ్యర్థినే సార్. మేము మెరిట్ లిస్ట్లో ఉన్నాం సార్, చాలామంది టాప్లో ఉన్నాము, నేను టాప్ 3లో ఉన్నాను. మేము క్వాలిఫై, ప్రిలిమ్స్ రాసినాము, మెయిన్స్ రాసినాము, వెరిఫికేషన్ అయిపోయింది, మాది ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాక మాకు ఒక ఎక్స్పీరియన్స్ సరిగా లేదు అని చెప్పేసి మమ్మల్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఎక్స్పీరియన్స్ అంటే ఏంటిదంటే మాకు స్కూల్ అసిస్టెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్, ఇక్కడ పీజీటీ ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పేసి మమ్మల్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అక్కడ పీజీటీ ఎక్స్పీరియన్స్ అనేది మన దగ్గర ఉండదు సార్, ఓన్లీ కేవీఎస్ అక్కడ స్కూల్స్లలో ఉంటుంది. మన స్కూల్స్లలో ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటుంది. మాకు స్కూల్ అసిస్టెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది, అయినా మమ్మల్ని రిజెక్ట్ చేసి మాకు జాబులు ఇవ్వలేదు సార్. ఇదే ఒక్క రీజన్ మీదనే మమ్మల్ని చాలా మహిళా పోస్టులు ఇంకా ఉండిపోయినాయి, 90 దాకా ఉన్నాయి, కానీ మాకు ఇవ్వలేదు. మేము మళ్ళీ అదే పరిస్థితిలో ఉన్నాం, చదువుకొని వాళ్ళలాగా అయిపోయినాం. ఎంతో చెప్పండి మేడం, చెప్పండి మీ సమస్య. నేను గురుకుల 2017 ప్రిన్సిపల్ ఆస్పిరెంట్ను. మాకు చాలా అన్యాయం జరిగింది. గత తెలంగాణ ప్రభుత్వంలో జాబ్ సంపాదించుదామని మేము చాలా సంవత్సరాలు కష్టపడి ఈ పోస్ట్ ఎట్లయినా గెయిన్ కావాలని ఆశతో చేస్తే నోటిఫికేషన్ 17లో ఇచ్చి 18లో ఎగ్జామ్ పెట్టి 19లో ప్రిలిమ్స్ చేసి 20లో మెయిన్స్ రాసి 21లో ఇంటర్వ్యూ చేసి మా పోస్టులు ఇప్పటి వరకు మాకు రాకుండా చేశారు.
ముడుపులు చెల్లించుకొని టీఎస్పీఎస్సీ ఫస్ట్ మెయిన్స్ పెట్టినప్పుడే 64 క్వశ్చన్స్ రాంగ్ ఇచ్చి బ్లాక్లకి వెళ్ళి ఇచ్చి దాన్ని రిజెక్ట్ చేయకుండా అన్యాయం బాధితులకు చేసిర్రు. అది వాళ్ళ ముడుపులు అందినాయి కాబట్టి వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎంబడే మార్క్స్ లిస్ట్ పెట్టడము, మెరిట్ లిస్ట్ పెట్టడం, సెలెక్టెడ్ లిస్ట్, రిజెక్టెడ్ లిస్ట్ అనేసి చేసిర్రు. చిన్న చిన్న రీజన్స్కి రిజెక్ట్ చేసేసి మేము లీగల్గానే ఫైట్ చేసుకుందాం అనేసి కోర్టుకి వెళ్ళాం సార్. కోర్టులో మాకు ఎట్లాంటి తీర్పు వచ్చింది? కోర్టులో మాకు ఇంటర్వ్యూ ఆర్డర్స్ ఇచ్చారు. ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసి రాత్రికి రమ్మంటే కూడా మేము ఎంతో ఇబ్బంది పడి ఇంటర్వ్యూకి వచ్చాము. అలా చేసినాక కూడా మళ్ళీ కేసులన్నీ ఒకటేసారి కోర్టుకు పోయినాక కూడా అప్పీల్స్కి వెళ్ళినప్పుడు సడన్గా అన్ని కేసులు పిటిషన్స్ డిస్మిస్ చేసి అప్పీల్కి వచ్చేసేయండి మళ్ళీ అనేసి ఒక ఆర్డర్ ఇచ్చిన లాయరే మళ్ళీ కేసులు కొట్టేసిండు. అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పటికి 3 lakhs దాకా ఖర్చు పెట్టుకున్నాం మేము. మా పోస్టులు మాకు ఇన్ని ఉండగా మేము అన్ని క్వాలిఫికేషన్స్ ఉండి ఎక్స్పీరియన్స్లు ఉండి మేము లాస్ కావాలంటే మేము ఏజ్ అయిపోతుంది, హెల్త్లు పాడవుతున్నాయి. ఇప్పటికీ మేము తట్టుకోలేకపోతున్నాం. మా జాబ్ మేము కోల్పోతున్నాం అంటే మేము తట్టుకోలేము. చివరి అవకాశం మాకు మా జాబ్ ఇచ్చేదాకా మేము ప్రాణాలకైనా సిద్ధంగా తెగిస్తున్నాం. అంటే మీకు ఇప్పుడు న్యాయం చేసే అధికారి కావచ్చు, నాయకుడు కావచ్చు, ఎవరు అనుకుంటారు మీరు? మాకు టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు అప్పుడు జరిగినవి టీఎస్పీఎస్సీని గత ప్రభుత్వం చేసిన దానికి టీఎస్పీఎస్సీ చాలా అవకతవకలు చేసింది. చాలా మందికి అనర్హులకు జాబులు ఇచ్చింది సార్. చాలా ముడుపులు చెల్లించుకొని ప్రతి ఒక్క అధికారులు ముడుపులు చెల్లించుకొని జాబులు ఇచ్చిర్రు. మేము ఎప్పటికైనా మాకు అన్నీ తెలిసినా కూడా మేము అలా వెళ్ళలే. మా కష్టంతో మేము తెచ్చుకుందామని ఉన్నాము. ఇది ఈ ప్రస్తుత ప్రభుత్వం ఏంది ప్రక్షాళన చేసింది. ప్రక్షాళన చేసినప్పుడు ఆ బాధితుల ఆ బోర్డు మెంబర్స్ చేతులు ఎవరు బాధితులంగా ఉన్నామో మమ్మల్ని కూడా ఎట్లా ఇచ్చిరు, వీళ్ళకి ఎట్లా వచ్చినాయి, వీళ్ళకి ఎందుకు రాలేదని మాది కూడా ప్రక్షాళన చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు సంబంధిత అధికారులకు కలిసే ప్రయత్నం చేశారు ఈ ప్రభుత్వం, అంటే బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ఏర్పడ్డాక ఇప్పుడు చేయాలని ఈరోజు ఇక్కడికి మేము అందరము అనుకోకుండా మాకు తెలియదు సార్. మెరిట్ లిస్ట్లో మొన్న 9 members కోర్టు కేసులు కొట్టేసినాం కాబట్టి అందులో వేకెన్సీస్ 9 members ఫిలప్ చేస్తున్నాం అన్నప్పుడు మా మహిళా పోస్టులు చాలా ఉన్నాయి. లాస్ట్ ఫైనల్ మెరిట్లో ఉన్నాం సార్. మేము 1:1లో ఉన్నప్పుడు జాబ్ కోల్పోవాలంటే నోట్లో అన్నం మెతుకు పడినాక కిందికి వేసుకున్నట్టు అవుతుంది సార్ మాకు. కాబట్టి ఆ వేదనతోటి మేము ఏం చదవలేకపోతున్నాం. మా హెల్త్లు కూడా పాడైనాయి. కాబట్టి మా జాబులు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని, సీఎం గారిని. మేము ఇప్పుడు తెలంగాణ బిడ్డలుగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగుల తరపునే మేము తెచ్చుకున్నాం. ఒక్కొక్కరం 100 మంది 1000 మందికి మోటివేషన్ చేసి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి మా పేరెంట్స్కు ప్రతి ఒక్కరికి మా కోసం మీరు వేయాలి, మా కోసం ఓటు వేయాలని మోటివేషన్ తోటి ఎంతో ఎలక్షన్స్ అప్పుడు ఎంతో కష్టపడినాం సార్. మాకు న్యాయం చేసిన దాకా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్. మహిళా పోస్టులు ఉన్నాయి, జెంట్స్ వయోపరిమితుల దగ్గరకున్నారు. మా మహిళా పోస్టులను వేకెన్సీ బ్యాక్లాగ్ పెట్టే పరిస్థితి లేదు సార్. ఉంచొద్దు, మాకు అవకాశం లేదు, నెక్స్ట్ అవకాశం లేదు. కాబట్టి మాకు న్యాయం చేయాలి సార్. మేము ఇలాంటి బాధితులు ఎంతమంది ఉండొచ్చు? దాదాపు ఒక 40 members అట్లా ఉండొచ్చు సార్. మేము కోర్టుకు వెళ్ళి అలా అందరు మెరిట్లో ఉన్న వాళ్ళమే లిస్ట్ వాళ్ళకు ఒక 50 marks. మాకు ఇంటర్వ్యూ కూడా అయిపోయింది సార్. ఇంటర్వ్యూ విత్ హెల్డ్లో ఉన్నాం. 23 పోస్టులకు ఎలిజిబుల్. మేము 29 కేసెస్ కొన్ని కొట్టేసినా కూడా కనీసం ఆర్డర్స్ వచ్చినాయి మాకు. మీరు టీఎస్పీఎస్సీలో మేము వెళ్తే మీరు విద్యాసాగర్ సార్ దగ్గరికి వెళ్ళండి, ఏమన్నా ఉంటే వచ్చేస్తారంటే అలాగా కూడా మొన్న కన్సల్ట్ మెథడాలజీ కొన్ని కేసులు వచ్చినాయి. ఆర్డర్స్ వచ్చిన వాళ్ళే కూడా ఇప్పటి వరకు పోస్టింగ్స్ ఇవ్వలేదు. అంటే మీ దృష్టిలో ఏంది నిరుద్యోగుల పరిస్థితి ఏంది? మనం కాంగ్రెస్ ప్రభుత్వం అనే న్యాయం చేస్తే మాకు మా మహిళా పోస్టులు నింపాలని మేము కోరుకుంటున్నాం సార్. అంతే. లాస్ట్ మాకు అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాక ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ వెరిఫికేషన్ అయిపోయినాక రిజెక్ట్ చేయడం ఏంటో అర్థమవుతలేదు సార్. అదేదో స్టార్టింగ్లో చేసింటే మేము ప్రిపరేషన్ అన్నా కాకపోయే వాళ్ళం. అంతా ప్రిపేర్ అయిపోయి అంతా వచ్చి ఇప్పుడు మేము 1:1లో ఉన్నామంటే ఏ వరకైనా వచ్చేసింది జాబ్ అనే ఉంటుంది. ఈ టైంలో మనం రిజెక్ట్ చేయడం మాత్రం చాలా అన్యాయం సార్. మాకు ఇది కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మమ్మల్ని ఆదుకుంటుందని మేము అనుకుంటున్నాం. చెప్పండి మేడం మీరు. నమస్తే అండి, నేను గురుకుల స్కూల్ ప్రిన్సిపల్ ఆస్పిరెంట్నే. కాకపోతే వీళ్ళంతా ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వాళ్ళు, మేము వెళ్ళలేదు. మమ్మల్ని ఎందుకు పంపించలేదు అనే విషయాన్ని మేము ఎన్నోసార్లు టీఎస్పీఎస్ గవర్నమెంట్కు దృష్టికి తీసుకెళ్ళాము. మేము తీసుకెళ్తే కనీసం మా విషయానికి ఒక్కసారి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. ఎన్ని ప్రిలిమ్స్, మెయిన్స్ ఏమని చెప్తారు వాళ్ళు? ఏమంటారు? రెస్పాన్సే లేదంటే ఇంకా అడగడం ఎక్కడుంది? అడిగితే అడగడానికి మనుషులు ఎక్కడ దొరుకుతాయి కదా, కౌంటర్లో ఇచ్చే సెల్లు ఏదో స్లిప్ పడేసిపోయినట్టుగా, అంతే తప్ప ఏమీ లేదు. కనీసం ఇంటర్వ్యూకి మమ్మల్ని అలౌ చేయండి. మాకు చిన్న రీజన్స్, ఎక్స్పీరియన్స్ బేస్ రీజన్స్ పెట్టి మమ్మల్ని ఇంటర్వ్యూకి కూడా అలౌ చేయలేదు. మేము మెరిట్లో ఉన్నాము. ప్రిలిమ్స్, మెయిన్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ అయిపోయినాయి. మాకు ఇవన్నీ అయిపోయేంత వరకు మా కోసం ఎందుకు వెయిట్ చేసిండ్రు?
ఎండింగ్లో ఎందుకు చెప్పాల్సి వచ్చింది మేము క్వాలిఫైడ్ కాదని? ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రిలిమ్స్ అప్పుడే చెప్తే మేము ఇదంతా రాకపోదుము కదా. సంవత్సరాల పిల్లలని కుటుంబాన్ని ఇడిచిపెట్టి కూర్చొని చదువుకున్నాం కోచింగ్లోకి పోయి. ఎందుకు ఇంతగా మమ్మల్ని బాధ పెట్టి ఇప్పుడు మాకు న్యాయం జరగట్లేదని ఎన్నోసార్లు టీఎస్పీఎస్ దగ్గరికి వెళ్ళినా న్యాయం కావట్లేదని చెప్పి కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టులో ఏముంది, వాయిదాల మీద వాయిదాలు తప్ప మాకు మిగిలింది ఏమీ లేదు. చెప్పుకుంటే ఏం చెప్పాలనో అర్థం కాని సిచ్యువేషను. ఈ లేడీస్ పోస్టులు మాత్రం చాలా ఉన్నాయి. ఆ లేడీస్ పోస్టులను ఫిల్ చేయమని మొర్రో మొత్తుకొని గత ప్రభుత్వంలో చాలాసార్లు తిరిగినాం. మేము తిరిగింది ఒక కేసీఆర్ గారి దగ్గరికి, కేటీఆర్ గారి దగ్గరికి తప్ప మిగతా అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాము. మిగులు పోస్టులు, ఉమెన్ పోస్టులు చాలా ఉన్నాయి. ఎందుకు మమ్మల్ని అన్యాయం చేయాలి? మా పొట్ట ఎందుకు కొట్టాలి? మేము ఇంత కష్టపడి చదువుతున్నాం కదా. ఇంకొక విషయము, ఈ గవర్నమెంట్లో మాకు మంచి జరుగుతుందని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాము. మాకు మంచి జరగాలని సీఎం గారిని కోరుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది ఏమైనప్పటికీ ఆ మిగులు పోస్టులను మానవతా దృష్టితో ఫిలప్ చేసి మమ్మల్ని ఇంటర్వ్యూకు పంపించి వీళ్ళని సెలక్షన్ ప్రాసెస్లో ఉంచాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.